పార్వతీపురం మన్యం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో గిరిజనుల నుండి ఓట్లు దోచుకోవడమే తప్ప గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవులు పొందినప్పుడు కూడా గిరిజనులకు విద్యా వైద్యం అందించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పడం ఇంతకన్నా నిదర్శనం ఏమిటని, ఇలాంటి సంఘటనలు సందర్భంలో కొమడాల మండలానికి సంబంధించి జరిగిన యథార్థ సంఘటన గురించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలైన గిరిజనుల బతుకులు డోలీ మూతలకు పరిమితి అయిన పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ నుండి కెమిషిల వరకు 2 కిలోమీటర్లు మైదాన ప్రాంతమైనప్పటికీ కూడా సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఉన్న రహదారి కూడా బురద కావడంతో నడిచి వెళ్లడానికి వీలులేని పరిస్థితులలో గాజులగూడ గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణీ స్త్రీ హిమరిక రజనికి డోలీతో కట్టి మోసుకొని కుటుంబ సభ్యులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లు గ్రామస్తులకు తీసుకొని కురుపాం ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో గిరిజన ప్రజలకు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి విద్య అందించే విధంగా, వైద్యం అందించే విధంగా డోలీ మూతను భవిష్యత్తులో లేకుండా పాలకులు చూడాలని, ఈ సందర్భంగా మొన్న ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు కూడా డోలీ మూత లేకుండా చేస్తామన్నారని, ఆ దిశగా వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి డోలీ మూతలు లేకుండా చూడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. సంబంధించి కొమరడం కెంచీల పత్తి గౌడ గ్రామం గాజులు కూడా గర్భిణి రోజు 9 నెలలు గర్భం అవ్వడంతో ఆమెని కురపాం తీసుకెళ్లడం కోసం ఆ రహదారి బాగులేకపోవడంతో సుమారు కెమిసిల నుండి అదే గాజులగూడ నుండి కెమిసిల్ 2 కిలోమీటర్లు ఉంది. ఈ 2 కిలోమీటర్ల రోడ్డు కూడా బురద ఉండడం వల్ల నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో డోలీ మొత్తం ఈరోజు కురపాం హాస్పిటల్కి ఈ డోలీ మొత్తం తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇదే కాదండి, కొమరాడ మండలంలో నయ్య, కుంతేసు, పూడేసు, పెదశాఖ ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి ఇలాగే జరుగుతుంది. నేటికి 78 సంవత్సరాలైనా ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఒక మాట, అధికారులు ఉన్నప్పుడు ఒక మాట ఆడుతూ ఈరోజు గిరిజనుల దగ్గర నుండి ఓట్లు తీసుకొని పదవులు పొందుతారు తప్ప గిరిజనుల పైన దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు మన కురపాం నియోజకవర్గంలో ఉన్న గత ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రి పదవి పొందారు. అలాగే చాలు నియోజకవర్గంలో ఉన్న రాజేంద్ర గారు కూడా 2.5 సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రిగా చేశారు, 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చాలు నియోజకవర్గంలో గుమ్మిడి చంద్రరాణి మేడం కూడా గిరిజన సంక్షేమ మంత్రులు పనిచేశారు. ఇంతమంది గిరిజన శాఖ మంత్రులు మన ఐటీడీలో పనిచేసినప్పుడు కూడా డోలీ మూతలపైన ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం అన్యాయం. దీనివల్ల గిరిజనులకు విద్య, వైద్యం అందని పరిస్థితి ఉంది. ఈరోజు ఈ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకులు ఎవరైతే ఉన్నారో డోలీ మూత లేకుండా చేస్తాం, విద్య, వైద్యం అందరూ గిరిజనులకు అందిస్తామని చెప్పడమే తప్ప ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రణాళిక గిరిజనులపైన దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గెలిచిన తర్వాత ఈ డోలీ మూతలు లేకుండా చేస్తామన్నారు. ఆ దిశగా భవిష్యత్తులో 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంకి డోలీ మూతలు లేకుండా గిరిజనులకు విద్య అందించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.